జాతీయ రహదారిపై 5 ఏళ్లుగా జరుగుతున్న దారి దోపిడీలకు పాల్పడ్డ దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్టు కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడించారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ ముఠాలో 11 మంది దొంగలు ఉన్నట్టు గుర్తు చేశారు. ఇందులో 7గురిని అరెస్ట్ చేశామని రిమాండ్కు తరలిస్తామన్నారు. నిందితుల నుంచి 6 మొబైల్ ఫోన్లు, 2 ల్యాప్టాప్లు, 4 కత్తులు, 2 రాళ్లు, 2 టార్చ్ బ్యాటరీలు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. వీరు పగలు సమయంలో చిరు వ్యాపారాలు చేస్తున్నట్లు నటిస్తూ రాత్రి సమయంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న వాహనదారులే లక్ష్యంగా చేసుకుని దారి దోపిడీలకు పాల్పడుతున్నట్లు వివరించారు. ప్రతి 3-4 డేస్ కి వీళ్ళు డేరా మార్చుకుంటూ వెళ్తూ ఉంటారు, అక్కడ ఆపరేట్ చేస్తూ ఉంటారు. మన జిల్లాలో మొత్తం 5 కేసులు రిపోర్ట్ కేటీఆర్ ఒకటి, గాంధారి ఒకటి అయింది, మళ్ళీ దేవరపల్లి ఒకటి అయింది, అంటే గత సంవత్సరంగా మన కేటీఆర్ ఒకటి అయింది. సార్ ముఖ్యంగా డేరాలు నివసిస్తారు అంటే ప్రజలకు ఇచ్చే సూచనలు ఏంటి సార్? వీళ్ళు డేరాల వేసుకుని వీళ్ళు జీవనోపాధి సాగిస్తున్న వారి పట్ల జిల్లా ప్రజలు కొంత భయాందోళన గురవుతుంది ఈ మధ్య. దీని గురించి మేము త్వరగా వెరిఫై చేస్తాము. ఎంటైర్ ఇప్పుడు ఇక్కడ ఉంటుందని మనకు తెలిసింది కాబట్టి ఈ ఇలాగ హైవే చుట్టుపక్కల ఉన్న ఈ డేరాలు వేసుకుని ఎవరైతే టెంపరీగా మైగ్రేటెడ్ లేబర్స్ ఉన్నారో వాళ్ళ మీద కూడా స్పెషల్గా ఫోకస్ చేస్తాము. అండ్ ప్రజలకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈ మ్యాట్స్ అమ్ముకుంటూ రూల్స్ అమ్ముకుంటూ మీ ఇళ్ళకి వస్తుంటే కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ కూడా రెక్కి చేసుకొని నైట్ కూడా ఏదైనా హౌసెస్కి తాళాలు వేస్తుంటే దాన్ని నైట్ అఫెన్స్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ రేపటి నుంచి కూడా సెకండ్ షాట్ వస్తుంది, సండే మండే 3 డేస్ కంటిన్యూస్ హాలిడేస్ వస్తుంది. ఎప్పుడైతే నాన్ వీకెండ్ కానీ వస్తే నెక్స్ట్ ఇందాకనే గవర్నమెంట్ డిక్లేర్ చేసింది వేసవి సెలవులు వస్తుంది. సో పిల్లలందరూ కూడా చాలా మంది ఫ్యామిలీస్ ఉండలేకపోతారు. ఆ పోయినప్పుడు ఏంటంటే వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటి ఏంటంటే ఊళ్ళకి పోయినప్పుడు ఇంటి పక్కన వాళ్ళు నిధులు చెప్పాలి. రెండోది వాళ్ళ బ్యాలెన్స్ సార్ కూడా బ్యాంక్లో డిపాజిట్ చేస్తే చాలా మంచిది. గోల్డ్ కానీ లేకపోతే క్యాష్ కూడా అవి డిపాజిట్ చేసుకోవాలి. వాళ్ళు లాక్ చేసిన విషయం తెలియకుండా వాళ్ళు కొంచెం లైట్ పెట్టుకోవడం ఒకటి, దానికి తగ్గట్టు కవర్ చేసుకోవడం ఇటువంటి చేయాలి. అండ్ వాళ్ళ పక్క వాళ్ళు ఎప్పటికప్పుడు కనుక్కుంటూ ఉన్నారు, ఇళ్ళ వైపు చూడండి కన్నేసి ఉంచమని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేయాలి. అండ్ ఈరోజు సీసీ కెమెరాలు 2-3 వేలకు దొరుకుతుంది. సీసీ కెమెరాలు మీరు మొబైల్కి ఇంప్లికేట్ చేసుకోవచ్చు. వాళ్ళని చంపడానికి కూడా వాళ్ళు పెట్టాలి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ముఖ్యంగా హైవే మీద ప్రయాణించే వెహికల్ ఓనర్స్కి కానీ ప్యాసింజర్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఐసోలేటెడ్ ప్లేసెస్లో మీరు వెహికల్స్ని పార్క్ చేయండి. ఎక్కడైనా మీకు రెస్ట్ తీసుకోవాలనిపిస్తే ఇక్కడ పార్కింగ్ స్లాట్స్ ఉన్నాయి, లేకపోతే రెస్టారెంట్స్ ఉన్నాయి, అక్కడ మాత్రమే మీరు పార్కింగ్ చేసుకొని మీరు రెస్ట్ తీసుకోవాలంటే తప్పితే మీరు హైవేలో రోడ్డు పక్కన బండి ఆపుకొని పడుకోవడం కానీ రోడ్డు పక్కన బండి ఆపుకొని ఇంకేదో మీరు చేయడం కానీ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇటువంటి అఫెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా కూడా అట్లీస్ట్ వెనుక నుంచి హై స్పీడ్లో వెహికల్ వచ్చి దాన్ని హిట్ చేసే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంది. అది సెకండ్, ఈ ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా మాకు ఒక చిన్న క్లూ నుంచి ఒక పంక్చర్ షాప్ ఓనర్ మాకు ఇచ్చిన క్లూ నుంచి కూడా ఈ మొత్తం కేసు మొత్తము డిటెక్ట్ చేయడం జరిగింది. ఆ ఓనర్ కూడా మీ అందరి సమక్షంలో కూడా ఐ వాంట్ టు అప్రిషియేట్. ఆయన ఇచ్చిన చిన్న క్లూ, లాస్ట్ ఇయర్ ఒక కేసు రిపోర్ట్ కాని కేసు ఇటువంటిది జరిగింది సార్ అని చెప్పి మా దృష్టికి తీసుకురాకపోతే ఈరోజు ఈ జ్ఞానం మాకు దొరికేది కాదు. సో ఐ హోల్ హార్టెడ్లీ థ్యాంక్ యూ. అండ్ ఒకసారి మీ అందరి సమక్షంలో కూడా ఆ పర్సన్ని అప్రిషియేట్ చేయాలని చెప్పి మీకు కోరుతా ఉన్నాను.